భారీ వర్షాల వలన ప్రజలకు ఏదైతే ఇబ్బంది అయిందో ఇవన్నీ చూడడానికి ఈరోజు మన మెదక్ ఎమ్మెల్యే గారు నేను ఇక్కడ రావడం జరిగింది. షెల్టర్ హోమ్స్ ఎక్కడైతే ఎక్కువ నీళ్ళు వచ్చి లో లయింగ్ ఏరియాస్లో వాళ్ళందరినీ కూడా షెల్టర్ క్యాంప్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ మేము మార్నింగ్ విజిట్ చేసి వాళ్ళందరితో కలిసి వారికి ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ అవసరమా, వారి భోజనాలు, వారి మంచినీటి సౌకర్యం ఎట్లా ఉందని చెక్ చేస్తూ వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. వాళ్ళ పంటలన్నీ నష్టపోయినాయి, కొందరు ఇల్లులు కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తొందరగా ఈ వర్షాలు తక్కువైన తర్వాత ఏదైతే పంటలు నష్టపోయినాయో అవన్నిటికీ కూడా అసెస్మెంట్ చేసి వారికి నష్టపరిహారం ఇప్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది. మీరు అసెస్మెంట్ చేసి మాకు పంపిస్తే ప్రభుత్వం ద్వారా మీకు కంపెన్సేషన్ ఇప్పిస్తామని చెప్పి వాళ్ళందరికీ భరోసా ఇప్పించడం జరిగింది. ఎక్కడైతే ఇల్లులు కూలిపోయినాయో వారు మరమ్మతుల కోసం కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ పని కూడా అసెస్మెంట్ అయిన తర్వాత ఆ ఇంటి నష్టపోయిన వాళ్ళకందరికీ కూడా కంపెన్సేషన్ జరుగుతుంది, ఇస్తాం. ఏదైతే ఇల్లులు మొత్తం కూలిపోయినాయో వారికి ఇందిరమ్మ ఇల్లులు కూడా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో అందరూ కూడా ఎవరైతే ఎఫెక్ట్ అయినారో ఈ వర్షాల వల్ల వాళ్ళందరూ కూడా ఆందోళన పడేది అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ₹1 కోటి ఇక్కడ రిలీఫ్ కోసము రిలీజ్ చేయడం జరిగింది. నేను కూడా వారితో మాట్లాడినప్పుడు ఇక్కడ సుమారు ₹5 కోట్ల వరకు ఇమీడియట్ ఏదైతే రిలీఫ్ అవసరమో ఇవాళ మార్నింగ్ రివ్యూ మీటింగ్లో వారు ఏదైతే కోరినారో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు వీళ్ళందరూ కూడా వారికి ఇమీడియట్ మరమ్మతుల కోసము సుమారు ₹5 కోట్ల అవసరం. చూస్తున్నాము ఇక్కడ ధూప్చంద్ తండా ఎక్కడైతే నిన్న చాలామంది అక్కడ ఇరికిపోయినారో వాళ్ళందరినీ రోప్తో తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఇలాంటి కల్వర్ట్స్, ఇది 3వ కల్వర్ట్ మేము విజిట్ చేసేది ఎక్కడైతే కూలిపోయిందో ఇవన్నీ కూడా అసెస్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో చర్యలు తీసుకుంటుంది. సార్ నిన్న స్పందించుంటే రాజ్పేటలో చిక్కుకున్న ఇద్దరు కళ్ళంతయ్య వారు ప్రాణాలు తగ్గేవి అనేది ప్రతిపక్షాలు వారు అర్థం చేసుకోవాలి. వారి బాధ్యత ఎప్పుడో ఏదో ఒకటి ప్రభుత్వం పైన ఏదో ఒకటి చెప్పడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంత 300 మిల్లీమీటర్ రెయిన్ఫాల్ వచ్చింది, ఇది ఎవరు ఊహించలేదు. ఇది డిప్రెషన్ ఒరిస్సాలో రావడం వలన ఇంత భారీ వర్షాలు ఇక్కడ వచ్చింది. ఇమ్మీడియట్లీ ఎక్కడైతే అవసరమో అక్కడంతా కూడా రిలీఫ్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము. వారు నిజంగానే కొండఘాట్లో బస్ యాక్సిడెంట్లో 60 మంది చనిపోతే అప్పుడు కేసీఆర్ ఇప్పటివరకు కూడా విజిట్ కాలేదు అక్కడ. వారు ఇప్పుడు ఇక్కడ ఇద్దరు పాపం ఇది ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో ఇట్లా అయినప్పుడు మేము ఆల్రెడీ రావడం జరిగింది. ఈ వాతావరణం ఎట్లున్నదయ్యా, మీరే ప్రెస్ వాళ్ళు ఉల్టా అడగనుంటారు వాళ్ళకి ప్రశ్న. మీకు అందరూ తెలుసు, లాస్ట్ టైం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి సమయంలో హెలికాప్టర్లు పోయినప్పుడు దుర్ఘటన ఏమైందో మీ అందరూ తెలుసు. ఇలాంటి వాతావరణంలో ఈవెన్ ఆర్మీ హెలికాప్టర్స్ అసలు ఇవాళ మా ముఖ్యమంత్రి రావాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు ఏరియల్ సర్వే కోసము. హెలికాప్టర్లు సరిగ్గా దొరకటం లేదు. సో వాతావరణం కొంచెం ఇంప్రూవ్ అయిన తర్వాత డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఏరియా సర్వే చూసిన తర్వాత ఎక్కువ కంపెన్సేషన్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, ధూప్సింగ్ తండా పూర్తిగా వరదల్లో మునిగిపోయింది. అక్కడ సహాయక చర్యలు ఎట్లా? ఇప్పుడు ఆల్రెడీ మినిస్టర్ గారు మేమందరం కలిసి మా అధికారుల బృందంతో కోఆర్డినేట్ చేసి అతి తొందరలో వాళ్ళకి రిలీఫ్ కల్పించే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము నిన్న మాకు తెలవంగానే తక్షణమే స్పాట్కి చేరుకొని అన్ని విధాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఒక నరేందర్ గౌడ్ అనే పిల్లగాడిని మనం రెస్క్యూ కూడా చేయడం జరిగింది. నిన్న ఎవరు కనిపించలే, ఇవాళ వచ్చి ఏదో రాజకీయాలు చేయాలని చెప్పి అవి ఇవి మాట్లాడితే దానికి ప్రజలు ఒప్పుకోరు.
ఏదున్నా వాళ్ళకి ఎటువంటి మా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి మినిస్టర్ గారి సహాయ సహకారాలతో మా కలెక్టర్ గారి కోఆర్డినేషన్తో ముందుకు పోతుంది.